మాట్లాడటంలో చలాకీ చంటిది చాలా వెరైటీదే. మాట్లాడుకుంటా మెమిక్రీ చేసిన ఆయనకు ఆయనే సాటి. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అనస్టీ. ప్రియ చారుశీలే లవ్ లెటర్ రాసిన ఇదేం పడతా 16 ఏళ్ల బట్టి లవ్ లెటర్లు రాసి 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 పెన్లో ఇంక అయిపోతుంది, ఒంటో బ్లడ్ అయిపోతుంది. ఒక్కతేనే పడింది పడదు. ఎందుకు పడద్ది? ఏజ్ దెబ్బతింది, గేజ్ పాడైపోయింది. 52 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నగలో పెట్టి లాభం లేదు. దేన్నో దాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం బెటర్. హలో ఎమ్మెల్యే గారా, నేనండి మన కాలనీ కౌన్సిలర్ని. ఏంటండి కాలనీలో ఈ చెత్త? దీన్ని పట్టించుకుని నాదే లేడా? ఇలాగైతే మనకు ఓట్లు ఎలా పడతాయి? దీన్ని ఏదో చూడండి, మరి దీనికి కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టి దీన్ని క్లీన్ చేసి పద్ధతి ఏదో చూడండి మరి. గమ్ముని వచ్చేయండి. ఏదో చెత్తాను ప్రతి ఓడు ఉపయోగించుకునే తప్పితే దీన్ని క్లీన్ చేసి వాడు ఒక్కడ కూడా కనపడ్డు. హలో లతా, ఫోన్లో ఏమో ఐ లవ్ యూ చెప్తావు, దగ్గరికి వస్తే జేబులో చిల్లరంతా ఎత్తుకుని వెళ్ళిపోతావు. సర్లే అయితే ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అలాగేలే కానీ నమస్కారం అండి, నేను చెత్తని. అర్థం కావట్లేదు మీకు? యూజ్ మీ అంటే డస్ట్బిన్, తెలుగులో చెత్త కుండి. ఏ మనుషులు నాకు అర్థం కాదు, మీకు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఇంత ఫ్రస్ట్రేషన్ అయినా మీకు తెలుసా? కొన్ని వందల ఏళ్ల మధ్య నేను ఇక్కడ ఉన్న నన్ను పట్టించుకునే నాదో లేదు. నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది బతుకుతున్నారండి. మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. కొంతమంది హీరోలు, మినిస్టర్లు, ఎవరింట్లో అయినా నేనే ఉండాలి, ఏ లేబర్ ఇంట్లో అయినా నేనే ఉండాలి. మీకు నా గురించి అర్థం కావట్లేదు. ఏంటంటే నాకు అర్థం కాదు. సినిమాలు కూడా నన్ను నమ్ముకుంటారు. ఎంత దారుణం అండి. ఒక మినిస్టర్ ఏమో వచ్చి ఈ కాలనీలో ఉన్న చెత్త క్లీన్ చేస్తే ఓట్లు వేసుకుని వాడు మినిస్టర్ అయిపోతాడు. ఎన్ని డిసిజన్లు దాచుకున్నాడు నాకు తెలుసండి. మీకేం తెలుసు? రాపోతా మీ పిండాకుడు. నా దగ్గర ఏమని చెప్పనా? ధనరాజ్ ఓ డేంజరస్ డిసీజ్, వేణు దరిద్రమైన డిసీజ్, చంటిగాడు చండాలమైన డిసీజ్, రాఘవ అప్పో మాటలు లేవు, రఘు చితే మాట్లాడుతుంది, ఇంకా చంద్ర ఇన్ని డిసీజులు నేను దాచుకుంటాను. మీకేం తెలుసు? ఆఖరి చిన్నపిల్లాడు పుట్టే వాడు చేసే అక్కడి కూడా తీసుకొచ్చిన మోహన్ బారి చుట్టూ లోపల దాచుకుంటే మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రోజా గారు లవ్ లెటర్ రాశారంటే వాళ్ళ ఆయనకి సెలవు గారికి అద్భుతమైన లెటర్ నేను చదువుతాను వినండి. ఎన్నేళ్ళ నుంచి దాచుకుంటున్నాను నేను. ఇది లెటర్ అయితే లవ్ లెటర్ చదువుతాను వినండి. మై డియర్ సెల్వా, నేను రోజాని, నీ రోజాని, తోటలో రోజాని కాదు, నీ కోటలో రోజాని. ఏమిటి కోటలో రోజాని? నీ ఆలోచనలే నీళ్లుగా, నీ జ్ఞాపకాలే ఎరువుగా, నీ ప్రేమలో వికసించిన పంట పొలానికి రాసినట్టుంది లెటర్ ఉంది. ఆ రోజాకి ముళ్ళున్నాయి, ఈ రోజాకి పళ్ళున్నాయి. ఆ ముళ్ళతో శత్రువుని పొడుస్తా, నా దగ్గరకు వస్తే కొరుకుతా. ఏమిటని నా పిన్నకు లెటర్ ఇది. రోజా వాడితే కుళ్ళిపోతుంది, ఈ రోజాని ప్రేమించకపోతే కులి కులి చచ్చిపోతున్నట్టు దరిద్రం వదిలిపోయేది. చివరిగా సెల్వా నువ్వే నా హల్వా. అబ్బా ప్రాస బాగుంది, బ్రహ్మాండం. కానీ జాస నీపైనే ఉందంట. లెటర్ లో కూడా కాన్సన్ట్రేషన్. మళ్ళీ ఎప్పుడు మోగుతుంది మన పెళ్లికి బాజా, దానికోసమే బతుకుతోంది ఈ రోజా. నీకోసం లీవ్ లెటర్ కూడా రాయని నేను లవ్ లెటర్ రాస్తున్నా. ఇంగ్లీష్ వచ్చు మళ్ళీ. లీవ్ లెటర్ అంటే పదం. నేను నచ్చితే ఒప్పుకో, నచ్చకపోయినా చచ్చినట్టు ఒప్పుకో, చచ్చకపోతే ఇంకే ఒప్పుకుంటాడు. ఇట్లు నీ ప్రేమ పాకంలో రోజా. స్వీట్ షాప్ కి రాస్తారా మీ లెటర్? ఒక మహానుభావుడు నా గురించి అద్భుతమైన పాట రాస్తే 16 ఏళ్ళు ఇచ్చి ఇంకప్పుడు పాట పాడతాను వినండి. ఎంత గొప్పదమ్మా నాశత్తకుండి, ఎంత విలువైనదమ్మా నాశత్తకుండి. నా గురించి గరీబోళ్ళు వచ్చి గప్పు చేసినా గప్చుకుంటుంది నాశత్తకుండి నేనే. పైస నూళ్ళోళ్ళు వచ్చి పరువు తీసినా పల్లెత్తు మాట అంత నాశత్తకుండి. దిక్కులేని వీధి కుక్కలన్నిటికీ కూడా నచ్చి నడుస్తుంది నాశత్తకుండి. కుక్కలతో పోలిస్తారు దరిద్రం నా కొడుక. కడుపుతో ఉన్న తల్లి పందికి కాన్పుకై చోటిస్తుంది. బ్రహ్మాండం రా ఈ పదం. పాలనలో ఉన్న ప్రభుత్వానికి నిలువెత్తడం నాశత్తకుండి. బ్రహ్మాండం రా. ఇంత మంచి లెటర్లు రాస్తే ఒకడు వచ్చి ఉత్తమొస్తాడు. అసలు ఏం మాట్లాడతాం కావట్లేదు మీకు. 100 మంది బతుకుతున్నారండి నా మీద. స్కిట్ అయిపోయినా ఎంతసేపు పే చేస్తారండి? అయిపోయింది స్కిట్.
ఇది కూడా చిట్టే. కామ్ డౌన్ చెత్తకుండి, కామ్ డౌన్. నీ పేరు కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. దట్ యువర్ సేమ్ కైండ్ ఆఫ్ డిసీజ్. ఇట్స్ ఓకే. బాబు సార్, చంటి నీ చెత్త స్కిట్ బాగుంది నిజంగా. అతను అన్న డైలాగ్ చాలా బాగుంది. ప్రతివాడు క్లీన్ చేయాలి కానీ ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయని చెప్పి మళ్ళీ ఇంకొంచెం చెత్త వెళ్తాడు. బాగుంది, స్కిట్ బాగుంది. రోజా గారు చెత్త స్కిట్ ని చెత్తగా కాకుండా బాగా చేశారు. నా పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేయడానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను. 11 అయితే తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు. ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది. వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చింది అని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి. ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. నా పేరు సతీష్ అండి, శకలక శంకర్ టీం. గుడ్ సార్, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా చెప్పట్లేదు. ఏం లేదురా, ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా, ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది